ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమః సర్గః. క్వసీతేతి త్వయా పృష్టా యథేమే సహసోత్థితాః దర్శయంతి క్షితిం చైవ దక్షిణాంచ దిశం మృగాః. లక్ష్మణుడు అంటున్నటువంటి మాటలు ఇవి. రామచంద్రుడు ఆ పంచవటీ తీరంలో ఉన్నటువంటి గోదావరి నదిని అంతా కూడా వెతికి, అలాగే అక్కడ ఉన్నటువంటి జంతువులను, పక్షులను, చెట్లను అన్నిటినీ అడుగుతూ ఉంటే అక్కడ పంచవటి దగ్గర ఉన్నటువంటి జింకలు రాముడు అడిగిన వెంటనే, నా సీతాదేవిని మీరేమైనా చూశారా? చూస్తే నాకు ఎక్కడ ఉన్నదో చెప్పండి అని చెప్పి రాముడు ఎంతో దీనంగా అడిగిన తర్వాత ఆ జింకలు దక్షిణం వైపుకి తల పైకెత్తి ఒక్కసారిగా పైకి లేచి కాస్త ముందుకు వెళుతూ మరలా రాముణ్ణి చూస్తూ, మరి కాస్త ముందుకు వెళుతూ మరలా రాముణ్ణి చూస్తూ ఈ విధంగా చేష్టలు చేస్తూ ఉన్నాయి. రాముడు అలాగా వాటిని చూస్తూ ఉంటే లక్ష్మణుడు వాటి చేష్టలలోని ఆంతర్యాన్ని గ్రహించి అన్నగారైనటువంటి రామచంద్రుడితోటి ఆర్తితోటి, అంటే ఇంత సమయం ఇంతగా వెతికినా సరే ఏ ఒక్క ఆధారము కూడా లభించలేదు, సీతాదేవి ఎక్కడికి వెళ్ళింది, ఎటు వెళ్ళింది, ఏమైంది అనే ఆధారం ఏమాత్రము లభించలేదు. కానీ ఇప్పుడు ఈ జింకల యొక్క చేష్టలతోటి సీతాదేవి దక్షిణం దిక్కుకు తీసుకువెళ్ళబడింది, సీతాదేవిని ఎవరో దక్షిణ దిక్కుకు తీసుకువెళ్ళారు అనేది ఆ జింకల చేష్టల ద్వారా తెలుస్తూ ఉన్నది. అందుకనే లక్ష్మణస్వామి ఒక్క ఉదుటున ఆ జింకలు చేసినటువంటి చేష్టలను పసిగట్టి వెంటనే అన్నగారికి తెలియచేయాలి అని చెప్పి చాలా ఆర్తితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. అన్నయ్య రామచంద్ర, క్వసీత ఇది త్వయా పృష్టాః, సీతాదేవి ఎక్కడా అని చెప్పి నువ్వు ఈ జింకలను అడిగావు. ఇమే మృగాః సహసా ఉత్థితాః, మరి ఈ జింకలు నీవు అడిగిన వెంటనే చటుక్కున లేచాయి, పరిగెత్తేవై క్షితించైవ దక్షిణాం యథా దక్షిణాం దిశం యథా, ఈ భూమి మీద దక్షిణ దిక్కుకి వెళుతూ, అంటే భూమి మీద నుంచి చటుక్కున ఒక్కసారి లేచి ఎగిరినట్లుగా చేసి తల పైకి ఎత్తి దక్షిణ దిక్కుకి యథా దర్శయంతి, ఏ విధంగా అయితే దక్షిణ దిక్కుకి తలలు పైకి ఎత్తి చూపిస్తూ ఉన్నాయో, నైరుతీం దిశం సాధు గచ్చావహై, మరి జింకలు ఈ విధంగా అటువైపుకు చూపిస్తున్నాయి అని అంటే మనం కూడా అటువైపుకే వెళ్ళాలి అని అంటూ, సాధు గచ్చావహై దేవ దిశమేతాం హి నైరుతిం యది స్యాదాగమః కచ్చిత్ ఆర్యా వా సాధ లక్ష్యతే. నీవు అడిగిన వెంటనే ఈ జింకలు చేసినటువంటి చేష్టలను బట్టి దక్షిణ దిక్కుకి సీతాదేవి వెళ్ళి ఉంటుంది అని తెలుస్తూ ఉన్నది. కావున వెంటనే మనం చక్కగా గచ్చావహై దక్షిణ దిక్కుకి వెళదాం, ఇటు నైరుతిం అని చెప్పి అంటున్నారు. అంటే పశ్చిమ దక్షిణ దిక్కుని నైరుతి అంటారు. అంటే పశ్చిమ దిక్కుకి దక్షిణ దిక్కుకి మధ్య ఉండే భాగం, ఆ కోణముని నైరుతి అని చెప్పి అంటారు. ఇక్కడ ఆ నైరుతి దిశకు వెళదాము అని చెప్పే ఉద్దేశంలో, అంటే దక్షిణ పశ్చిమ దిక్కుకు అని చెప్పే ఉద్దేశంలో దక్షిణ దిక్కుకు అని చెప్పి ప్రయోగించారు. ఇంకో విషయం ఏమిటి అంటే, నైరుతి దిక్కులో రాక్షసులు ఉంటారు అనేది కూడా
అలాగే నైరుతి దిక్కు రాక్షసులకు స్థానము అని పెద్దలు చెబుతున్నటువంటి మాట. అలాగా మరి దక్షిణం వైపుకి ఈ జింకలు మార్గాన్ని చూపిస్తున్నాయి. కావున అటువైపుగా ఆ దక్షిణ పశ్చిమం వైపుగా మనం వెళ్ళినట్లయితే సీతాదేవి గురించి జాడ తెలియవచ్చును, లేకపోతే సీతాదేవి లభించవచ్చునేమో. కావున అన్నయ్య వెంటనే మనం అటువైపుకు వెళదాము, ఈ జింకలు ఆ భావాన్ని సూచిస్తూ ఉన్నాయి అనేటప్పటికీ బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రస్థితో దక్షిణాం దిశం లక్ష్మణానుగత శ్రీమాన్ వీక్షమాణో వసుంధరాం. వెంటనే రామచంద్రుడు బాఢం బాగా చెప్పావయ్యా లక్ష్మణ అని చెప్పి అంటూ, బాఢం సరే సరే వెళదా అన్నాడు అని అంటూ శ్రీమాన్ కాకుత్స్థః. ఇంకా రాముని యొక్క ముఖంలో ఇప్పటికీ ఒక సానుకూలమైనటువంటి భావన, అలాగే ఆ సీతావియోగ దుఃఖం తగ్గేటటువంటి కొద్దిపాటి భావన అనేది ఇప్పటికీ కనిపించింది. అప్పటి వరకు సీతావియోగ దుఃఖంతో విలపించి విలపించి శోకిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు లక్ష్మణుడు సీతాదేవి దక్షిణ దిక్కుకు వెళ్ళి ఉంటుంది, అటు వెళ్ళినట్లయితే ఆమె జాడ మనకు తెలియవచ్చును, ఆమెనా లభించవచ్చును అని ఎప్పుడైతే చెప్పాడో, అవి కూడా ఈ మృగములు చేసినటువంటి చేష్టలను బట్టి ఎప్పుడైతే చెప్పాడో, ఇంకా రాముడికి కొంత ధైర్యం వచ్చినట్లుగా బాఢం అలాగే చేద్దాం, అలాగే వెళదామని చెప్పి ముఖంలో కొద్దిపాటి తేజస్సు కలిగినటువంటి వాడి కాకుత్స్థః లక్ష్మణానుగతః ఇంకా దక్షిణ దిక్కుకు బయలుదేరాడు. వెంటనే లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తిని అనుసరించాడు. ఇలాగ లక్ష్మణుడు వెంట వస్తూ ఉంటే వసుంధరాం వీక్షమాణః దక్షిణాం దిశం ప్రస్థితః. అలా ఆ దక్షిణ దిక్కు వైపుకు వెళుతూ భూమిని చూస్తూ ఆ దిశగా ముందుకి సాగుతూ ఉన్నాడు. అంటే అలా భూమి మీద వెతుకుతూ ఉంటే ఆ దిక్కులో ఎక్కడో ఒక చోట సీతాదేవి కనిపించవచ్చు, సీతాదేవి జాడైనా తెలియవచ్చును అని చెప్పి అలా వెతుకుతూ దక్షిణం వైపుకి లక్ష్మణునితో కలిసి రాముడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఏవం సంభాషమాణౌ తౌ అన్యోన్యౌ భ్రాతరావుభౌ వసుంధరాయాం పతితం పుష్పమార్గమపశ్యతాం. ఏవం అన్యోన్యం సంభాషమాణౌ, ఈ విధంగా పరస్పరము మాట్లాడుకుంటూ దక్షిణం వైపుకు వెళుతూ ఉన్నటువంటి ఆ రామలక్ష్మణులకి లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు, తప్పనిసరిగా సీతాదేవి యొక్క జాడ తెలుస్తుంది అన్నయ్య, ఇటువైపే వెళ్ళి ఉంటుంది కాబట్టి వెళదాము అంటే నడు నాయన అని చెప్పి రాముడే ముందు వెళుతూ లక్ష్మణుడు అనుసరిస్తూ ఉంటే అలా వెళుతూ పరస్పరం మాట్లాడుకుంటూ వెళుతున్నటువంటి వాళ్ళకి కొద్ది దూరం వెళ్ళిన వెంటనే అక్కడ వసుంధరాయాం పతితం, నేల మీద పడిపోయినటువంటి పుష్ప మార్గం, అంటే నేల మీద ఏర్పాటు చేసినట్లుగా లేకపోతే నేల మీద పుష్పములు పడడం వల్ల ఒక మార్గంలాగా ఉన్నటువంటి ఆ పుష్పములను చూశారు వాళ్ళు. మరి సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోతూ ఉంటే అక్కడ జరిగినటువంటి పెనుగులాటలో సీతాదేవి ధరించినటువంటి పుష్పములన్నీ కూడా నేల మీద పడ్డాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలా పడినటువంటి పుష్పములు ఒక వరుసగా పడటంతో అదొక పుష్ప మార్గంలాగా అనిపిస్తూ ఉన్నదట. అంటే మార్గంలో ఏదో పుష్పములు తల్లినట్లుగా అనిపిస్తూ ఉన్నది. అది చూచినటువంటి రామచంద్రుడు తాం పుష్పవృష్టిం పతితాం దృష్ట్వా రామో మహీతలే ఉవాచ లక్ష్మణం వీరః దుఃఖితో దుఃఖితం వచః. వీరుడైనటువంటి ఆ రామచంద్రుడు సీతాదేవి తానుకు కనబడటం లేదు అనే బాధలో ఉన్నప్పటికీ కూడా ఆయనలో వీరత్వం ఏమీ తగ్గల. అంటే వీరుడైనప్పటికీ కూడా తన భార్య కోసం తాను ఈ విధంగా శోకిస్తూ ఉన్నటువంటి వాడైన రాముడు మహీతలే పతితాం తాం పుష్పవృష్టిం, ఆ నేల మీద పడినటువంటి ఆ పుష్పముల యొక్క సమూహమును, అంటే పుష్పవర్షం కురిసినట్లుగా ఆకాశంలోంచి పడినట్లుగా అక్కడ నేల మీద అలా పుష్పాలు పడి ఉన్నాయి. అలా పడినటువంటి ఆ పుష్పములను చూచి దుఃఖితః, ఎంతో దుఃఖించినటువంటి వాడై మరింత దుఃఖంతో లక్ష్మణుడితో ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఆ పుష్పములను చూడగానే వెంటనే రామచంద్రుడికి గుర్తొచ్చింది, చెబుతున్నాడు, అభిజానామి పుష్పాణి తాని మానీహ లక్ష్మణ పినద్ధానీహ వైదేహ్య మయా దత్తాని కానని. లక్ష్మణ, తానీమాని, ఈ పుష్పాలు అవేనాయన? ఆ పుష్పాలే, ఏమనుకుంటున్నావు?
నేను ఈ అడవిలో కోసి తీసుకువచ్చి సీతాదేవికి ఇస్తే సీతాదేవి తన కొప్పులో గుచ్చుకున్నటువంటి, తన కొప్పులో పెట్టుకుని అలంకరించుకున్నటువంటి ఆ పుష్పములు ఇవే. ఇహ అభిజానామి, ఇదిగో ఇప్పుడు చూస్తుంటే నాకు గుర్తొస్తున్నది, నేను ఈ అడవిలో కోసి సీతాదేవికి ఇస్తే ఆ పుష్పములను సీతాదేవి తన సిగలో అలంకరించుకున్నది. అలాగా అలంకరించుకున్నటువంటి నా చేత ఇయ్యబడినటువంటి పుష్పములు ఇవే, కావున సీతాదేవి ఇటే వెళ్ళింది అనే విషయాన్ని చెబుతూ, మన్యే సూర్యశ్చ వాయుశ్చ మేదినీ చ యశస్విని అభిరక్షంతి పుష్పాణి ప్రకుర్వంతో మమ ప్రియం. అయితే నేల మీద పడినటువంటి పుష్పములు కాస్త గట్టిగా గాలి వీస్తే అక్కడ నుంచి చెల్లాచెదిరిగిపోయి ఒక వరుసగా కాకుండా అవేవో అడవిలో చెట్ల నుండి రాలిపడినటువంటి పుష్పములలాగా చెల్లాచెదిరిగిపోయి ఉంటాయి. అంటే జాడ తెలియదు, అంటే గుర్తు జాడ తెలియదు. అవి లేక సూర్యుడి కనుక తన ప్రతాపాన్ని కాస్త ఎక్కువగా చూపించినట్లయితే ఆ సూర్యుడి యొక్క వేడికి ఆ వికసించినటువంటి పుష్పములన్నీ కూడా మాడిపోయి వాడిపోయి నేలలో కలిసిపోతాయి, ప్రత్యేకంగా ఏమీ కనిపించవు. కానీ సీతాదేవి నుండి జారిపడినటువంటి ఆ పుష్పములు గాలికి ఎగిరిపోలేదు, అలాగే సూర్యుని యొక్క వేడికి వాడిపోలేదు. కావున లక్ష్మణ, వాయుదేవుడు సూర్యుడు కూడా నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి, నా మీద ఉన్నటువంటి అనుగ్రహ బుద్ధితోటి ఈ పుష్పములు ఇదే విధంగా చూచి సీతాదేవి యొక్క జాడను మనకు తెలిసే విధంగా చేశారు, కావున వారికి ధన్యవాదములు అని చెప్పి అనుకుంటూ, వాయుశ్చ యశస్విని మేదిని మమ ప్రియం ప్రకుర్వంతః, సూర్యుడు, వాయుదేవుడు, అలాగే ఈ భూమి కూడా నాకు ప్రియమును చేకూర్చాలి అని చెప్పి ఈ పుష్పములు ఇదే విధంగా ఉండేలాగా చేశాయి. లేకపోతే ఈ పుష్పములు ఎగిరిపోయినా వాడిపోయినా మట్టిలో కలిసిపోయినా మనకు ఈ జాడ తెలిసేది కాదు కదా. కావున నాకు ప్రియం చేకూర్చడం కోసమే ఈ విధంగా వాయుదేవుడు, భూమి, సూర్యుడు కూడా చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. ఏవ ముక్త్వా మహాబాహుం లక్ష్మణం పురుషర్షభః ఉవాచ రామో ధర్మాత్మా గిరిం ప్రశ్రవణాకులం. దీనివల్ల సీతాదేవిని ఎవరో అపహరించారు, అలా పెనుగులాటలో పడినటువంటి పుష్పములే ఇలా నేల మీద పడ్డాయి అనే విషయం రాముడికి తెలిసింది. అయితే ఎవరు అపహరించారు, ఎవరు తీసుకువెళ్ళారు, ఎటు వెళ్ళిందనే విషయం ఇంకా తెలియలేదు కదా. అందుకని మరి ఈ సీతాదేవిని అపహరించే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రశ్రవణగిరి, అలాగే అక్కడ ఉన్నటువంటి సెలయేరులు, చెట్లు ఇవన్నీ చూచే ఉంటాయి కదా. అందుకని ప్రశ్రవణగిరిని, అందులోనూ కూడా పర్వతాన్ని ప్రత్యేకంగా అడగటంలో ఉద్దేశం ఏమిటి అంటే, పర్వతం చాలా ఎత్తుగా ఉంటుంది కావున దూరంగా ఉన్నటువంటి విషయములను కూడా చూడగలుగుతుంది. ఎంత దూరం తీసుకువెళ్ళినా ఎక్కడ వెళ్ళారనే విషయం పర్వతం మీద నుంచి తెలుస్తుంది. కావున ఆ ప్రశ్రవణం అనే గిరినే, పర్వతాన్నే రాముడి విధంగా అడుగుతూ ఉన్నాడు. కచ్చిత్ క్షితిభృతాం నాథ దృష్టా సర్వాంగ సుందరి రామారమ్యే వనోద్దేశే మయా విరహితాత్వయా. ఓ ప్రశ్రవణ పర్వతమా, క్షితిభృతాం నాథ, క్షితిభృతు అని అంటే భూధరాహ అని అంటారు, పర్వతములు అని అర్థము. క్షితిభృతాం నాథ, పర్వతములకు నాయకుడు అయినటువంటి, శ్రేష్ఠుడు అయినటువంటి ఓ ప్రశ్రవణ పర్వతమా, పర్వతరాజమా, రమ్యే వనోద్దేశే, రమ్యమైనటువంటి ఈ వన ప్రాంతంలో, ఈ ప్రదేశంలో మయా విరహిత సర్వాంగ సుందరి, నేను లేకపోవటం చేత ఒంటరిగా ఉన్నటువంటిదైనా, అంటే నాకు దూరమైనటువంటి సీతాదేవి, నేను దూరంగా వెళ్ళడం వల్ల ఒంటరిగా ఉన్నటువంటి సర్వాంగ సుందరి అయినటువంటి సీతాదేవి, రామా, అందరికీ ఆనందాన్ని కలుగజేసేది, ముఖ్యంగా నాకు ప్రాణ సమానమైనటువంటిది, నన్ను ఆనందింపజేసేది అయినటువంటి ఆ సీతాదేవి, త్వయా దృష్టా కచ్చిత్, నువ్వు చూసావా, నువ్వు చూసే ఉంటావు, నాకు తెలియచేయాలి అని చెప్పి ఆ ప్రశ్రవణగిరిని రామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. ఇందులో
ప్రశ్రవణ పర్వతాన్ని గట్టిగా రాముడు అడిగేటప్పటికీ మరి ఆ ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం అవడంతో ఆ గుహలలోంచి రాముడు పలికినటువంటి ధ్వనే మరలా పలుకుతున్నట్లుగా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. రాముడు ఏ మాటలైతే ఆ పర్వతం వైపు తిరిగి గట్టిగా చెప్పాడో అడిగాడో అదే మాటలు ఆ పర్వతం యొక్క గుహలోంచి వెనుకకు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ శ్లోకాన్ని కనుక అన్వయం కాస్త కొద్దిగా మార్చి కనుక చెప్పుకున్నట్లయితే ఆ పర్వతం సమాధానం చెప్పినట్లుగా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ క్షితిభృతాంనాథ, క్షితిభృతాంనాథ అంటే క్షితిభృత్ శబ్దానికి రాజులు అనే అర్థం కూడా ఉన్నది. కావున క్షితిభృతాంనాథ, రాజశ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, త్వయా విరహిత, నీవు లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి రమ్యమైనదైనటువంటి అందమైనదైన ఆ సీతాదేవి రమ్యే వనోద్దేశే, రమ్యమైనటువంటి ఈ వనంలో మయా కచ్చిత్ దృష్ట, అవును నేను నా చేత చూడబడింది, నా చేత నేను చూశాను అని ఆ పర్వతం చెప్పినట్లుగా రాముడు అన్నటువంటి మాటలే మరలా ఆ పర్వతం నుండి వినిపిస్తూ ఉన్నాయి. అన్వయం మార్చుకుంటే అదే అర్థం వస్తుందన్నమాట. అయితే ఆ పర్వతము ఏమాత్రము సీతాదేవి జాడ చెప్పకపోవటం వలన రామచంద్రమూర్తికి కోపం వచ్చింది. క్రుద్ధోబ్రవీద్ గిరిం తత్ర సింహ క్షుద్రమృగం యథా, తాను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఒక బలవంతుడైనటువంటి వాడు ఒక సామాన్యుణ్ణి ఏ విధంగా అయితే గర్జిస్తాడో ఆ సామాన్యుడి, ఈ వాక్యం మళ్ళీ చెబుతాను, తాను అడిగినటువంటి విషయాన్ని చెప్పకపోతే గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఒక సామాన్యుడి దగ్గర ఏ విధంగా అయితే గర్జిస్తాడో, సింహము సామాన్యమైనటువంటి జంతువు దగ్గర ఏ విధంగా అయితే గర్జిస్తుందో, అలాగా రాముడు ఆ ప్రశ్రవణము అనే గిరి దగ్గర గర్జిస్తున్నాడు, తనకు సమాధానం చెప్పమని నిలదీస్తూ ఉన్నాడు. మరి అప్పుడు ఇంకా తాం హేమవర్ణాం హేమాభాం సీతాం దర్శయ పర్వత యావత్సానూని సర్వాణి నతే విధ్వంసయామ్యహం. ఓ పర్వతరాజమా, ప్రశ్రవణగిరి, నేను నిన్ను ఇంతగా అడుగుతూ ఉంటే నీవు స్పందించకుండా నాకు సమాధానం చెప్పకుండా ఉంటున్నావు. సువర్ణమయమైనటువంటి దేహకాంతితోటి ప్రకాశించే సీతాదేవి ఎక్కడ ఉన్నదో నాకు చూపించు. నీవు కనుక చూపించకపోతే ఇక నీ మీద నేను ఆయుధములను ప్రయోగించవలసి ఉంటుంది. కావున నేను ఆయుధమును ప్రయోగించేలోపే, నా అస్త్రమును నీ మీద విడిచేలోపే సీతాదేవి ఎక్కడ ఉందో నాకు జాడ తెలియజేయవయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే నీ కొండ చర్యల మధ్య కానీ లేకపోతే ఇక్కడ నుంచి ఎవరైనా దూరంగా తీసుకువెళితే ఆ విషయాన్ని కానీ నీవు నాకు తెలియచేయి, లేకపోతే నీ కొండ చర్యలను, నీ పర్వత శిఖరములను నా బాణ పరంపరలతోటి నశింపచేస్తాను. కావున నేను బాణాలు ప్రయోగించేలోపే నీవు నాకు సీతాదేవి జాడను తెలియజెయ్యి అని అంటుంటే, ఏవముక్తస్తు రామేణ పర్వతో మైథిలీం ప్రతి శంసన్నివ తతసీతాం నాదర్శయత రాఘవే. ఈ విధంగా ఆ రామచంద్రమూర్తి ప్రశ్రవణగిరిని అడుగుతూ ఉంటే మరి పర్వత ప్రాంతం కావున ఆ గుహలలోకి వెళ్ళినటువంటి ధ్వని మరలా ప్రతిధ్వనించి వెనక్కి వినిపిస్తూ ఉంటుంది. రాముడు అడిగినటువంటి ప్రశ్నకు ఆ పర్వతం బదులు చెబుతున్నట్లుగా రాముడి యొక్క మాటలే ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆ సీతాదేవిని చూశాను అన్నట్లుగా అవి ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. మరి చూశాను అన్నట్లుగా ప్రతిధ్వనిస్తున్నది కానీ ఎక్కడ ఉన్నది సీతాదేవి అనే విషయాన్ని మాత్రం ఆ గిరి చెప్పటం లేదు, ఆ పర్వతం తెలియజేయటం లేదు. అందువలన మైథిలీం ప్రతి శంసన్నివా, ఆ సీతాదేవి గురించి చెబుతున్నట్లుగా ఆ ధ్వని వినిపించినప్పటికీ తతః రాఘవే నాదర్శయత, ఇంకా అంతకు మించి ఏ మాట వినిపించకపోవడంతో రాముని యందు ఆదరంతో ఆ సీతాదేవి యొక్క జాడ చెప్పకపోవడంతో రాముడికి మరింతగా కోపం వస్తూ ఉన్నది. అయితే తతో దాశరథీ రామః ఉవాచ శిలోచ్చయం మమ బాణాగ్ని నిర్దగ్ధః భస్మీభూతో భవిష్యసి
అసేవ్య సతతం చైవ నిస్తృణద్రుమ పల్లవ. తతః ఆ పర్వతం నుండి ఎటువంటి సమాధానము లేకపోవడంతో ఇక దశరథుని యొక్క కుమారుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి శిలోచ్చయంబువాచ ఎత్తైనటువంటి ఆ పర్వతరాజంతో ఈ విధంగా అంటున్నాడు, ఓ పర్వతమా, మమ బాణాగ్ని నిర్దగ్ధ, నా బాణముల ద్వారా వచ్చేటటువంటి అగ్నితోటి నీ పర్వతమంతా కూడా దహించుకుపోతుంది. అలా దహించుకుపోయి సతతంచైవ నిస్తృణద్రుమ పల్లవ భవిష్యతి, ఇకపైన ఎప్పుడూ కూడా నీ పర్వతం మీద చెట్లు మొలవటం కానీ మిగిలినటువంటి చెట్లకు చిగురుటాకులు రావటం కానీ ఇవేమీ జరగదు. అలా తగలబడిపోయినటువంటి పర్వతంలాగా ఎప్పుడు అదే విధంగా ఉండిపోతావు. కావున నేను బాణాలు ప్రయోగించే లోపే సీతాదేవి జాడ నాకు తెలియచెయ్యి అని అంటూ ఇమాం వాసరితం చాద్య శోషయిష్యామి లక్ష్మణ ఇది నాఖ్యాతి మే సీతాం ఆర్యాం చంద్రనిభాననాం. లక్ష్మణ, ఈ పర్వతాన్నైనా సరే నా బాణ పరంపరలతోటి మసి చేస్తాను, బూడిద చేస్తాను. ఇకపైన ఈ పర్వతం మీద కనీసం చెట్టు మొలవటం కానీ లేకపోతే ఏదైనా పొరపాటు ఒక చెట్టు మిగిలి ఉంటే అది చిగురించడం కానీ జరగదు. అంతెందుకు, ఇంకా ఈ పర్వతంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో సెలయేళ్ళు, వాటిని కూడా ఈ విధంగా నశింప చెయ్యవలసిందే. ఎందుకంటే సీతాదేవి గురించి ఇవి చెప్పడం లేదు. ఇవి కనుక ఇకపైన చెప్పకపోతే వీటి మీద బాణప్రయోగం చెయ్యక తప్పదు అని అంటూ ఆ పర్వతం నుండి ప్రవహించేటటువంటి నదుల మీద కూడా తాను బాణాలు ప్రయోగించి దండిస్తాను అని చెప్పి రామచంద్రుడు గర్జిస్తూ ఉన్నాడు. మరి ఇలా మాట్లాడుతున్నటువంటి రాముడితోటి లక్ష్మణుడు ఏమని చెప్పాడు? అక్కడ సీతాదేవికి సంబంధించినటువంటి ఇంకా ఏమేమి జాడలు కనిపించాయి అంటే, ఇప్పటికీ సీతాదేవి శిగలో పెట్టుకున్నటువంటి ఆ శిరస్సులో పెట్టుకున్నటువంటి ఆ పుష్పములన్నీ కూడా కనిపించాయి. ఇంకా సీతాదేవికి సంబంధించినటువంటి గుర్తులు ఏమేం కనిపించాయి, ఎలా ముందుకు వెళ్ళారు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. క్వసీతేతి త్వయా పృష్టా యథేమే సహసోత్థితాః దర్శయంతి క్షితించైవ దక్షిణాంచ దిశం మృగాః సాధు గచ్ఛావహై దేవ దిశమేతాం హి నైరుతిం యది స్యాదాగమః కచ్చిత్ ఆర్యా వా సాధలక్ష్యతే బాఢమిత్యేవ కాకుత్స్థ ప్రస్థితో దక్షిణాం దిశం లక్ష్మణానుగత శ్రీమాన్ వీక్షమాణో వసుంధరాం ఏవం సంభాషమాణౌ తౌ అన్యోన్యౌ భ్రాతరావుభౌ వసుంధరాయాం పతితం పుష్పమార్గమపశ్యతాం తాం పుష్పవృష్టిం పతితాం దృష్ట్వా రామో మహీతలే ఉవాచ లక్ష్మణం వీరః దుఃఖితో దుఃఖితం వచః అభిజానామి పుష్పాణి తానీమానీహ లక్ష్మణ పినద్ధానీహ వైదేహ్య మయా దత్తాని కాననే మన్యే సూర్యశ్చ వాయుశ్చ మేదినీ చ యశస్విని అభిరక్షంతి పుష్పాణి ప్రకుర్వంతో మమ ప్రియం. ఏవముక్త్వా మహాబాహుం లక్ష్మణం పురుషర్షభః ఉవాచ రామో ధర్మాత్మా గిరిం ప్రశ్రవణాకులం కచ్చిత్ క్షితిభృతాం నాథ దృష్టా సర్వాంగసుందరీ రామారమ్యే వనోద్దేశే మయా విరహితా త్వయా క్రుద్ధోబ్రవీద్ గిరిం తత్ర సింహః క్షుద్రమృగం యథా తాం హేమవర్ణాం హేమాభాం సీతాం దర్శయ పర్వత యావత్సానూని సర్వాణి నతే విధ్వంసయామ్యహం ఏవముక్తస్తు రామేణ పర్వతో మైథిలీం ప్రతి శంసన్నివ తతః సీతాం నాదర్శయత రాఘవే తతో దాశరథీ రామః ఉవాచ చ శిలోచ్చయం మమ బాణాగ్ని నిర్దగ్ధః భస్మీభూతో భవిష్యసి అశేవ్యః సతతం చైవ నిస్తృణద్రుమ పల్లవః ఇమాం వాసరితం చాద్య
శోషయిష్యామి లక్ష్మణ ఇది నాఖ్యాతి మే సీతాం ఆర్యాం చంద్రనిభాననాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమే సర్గే 14 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.